ఈ దినమున మనము 26వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండమ్మా. ఇక్కడ ఈ యొక్క కీర్తనని మనం గమనించినట్లయితే కనుక కీర్తనాకారుడు తనని పరీక్షించమని దేవుని వేడుకోవటం మనం చూస్తాం. ఏమని చూస్తూ ఉన్నామమ్మా చూడండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను యథార్థంగానే ప్రవర్తిస్తున్నాను, కపటంగా ఏమీ నేను ప్రవర్తించట్లేదు, కాబట్టి నీవు నాకు తీర్పు తీర్చు. ఏమీ సందేహపడకుండా, అంటే నిన్ను నమ్మే విధానంలో కానీ విషయంలో కానీ నేనేమీ కూడా సందేహించట్లేదు. అంటే పరిపూర్ణమైన విశ్వాసముతో నేను నిన్ను నమ్ముచున్నాను 100%. అలాగే నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, కాబట్టి నాకు తీర్పు తీర్చయ్యా అని అంటూ ఇంకా ఏమంటున్నాడు చూడమ్మా. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. మరి క్లియర్గా ఆయన అంటే ఇలాగా స్టేట్మెంట్ మనం దేవుడి దగ్గర మనం ఈ రీతిగా మనం చెప్పాలి అంటే కనుక నిజంగా చాలా ధైర్యం కావాలి. ఏమమ్మా ఆ ధైర్యం ఎందుకు కావాలి? నిజం చెప్పడానికి. ఇప్పుడు మీకు కళ్ళు మూసుకోండమ్మా అని చెప్పి నేను చేతిలో ఒక పదార్థాన్ని చేతిలో అట్లా వేస్తూ వచ్చి చేత్తో తాకండమ్మా అన్నాడు. మీరు అలా పట్టుకొని చూశారు. నేను చెప్పాను అది ఇసుక అని చెప్పాను. మీరు పట్టుకుంటే అలాగే అనిపించింది. ఓకేనా? నేను చెప్పి ఏమన్నానంటే, అమ్మా ఇవి నోట్లో వేసుకోండి తీయగా ఉంటుంది అని చెప్పాను. నమ్మి ఎంతమంది నోట్లో వేసుకుంటారు? వేసుకుంటారా? ఎందుకంటే అది ఏంటి అనేది నేను చెప్పా, ఇసుక అన్నా. ఓకేనా? ఇసుక అని నేను చెప్పాను. చెబుతూ ఏమన్నాను? అది తీయగా ఉంటుంది నోట్లో వేసుకోండి అన్నా. నేను కన్ఫామ్గా చెప్తాను, ఒక 99% పీపుల్ ఎవరు కూడా దాన్ని నోట్లో వేసుకోరు. అందులో డౌటే లేదు. ఎందుకంటే నేను చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, ఆ ఇసుక తీయగానే ఉండి ఉండొచ్చు, కానీ ఇసుక అన్న పదానికి మన మైండ్లో ఉన్న అర్థం వేరే. కానీ వాస్తవానికి ఇసుక అంటే ఏంటి? ఒక పదార్థము రేణువులుగా మారిపోతే దాని యొక్క పేరు ఇసుక. ఇప్పుడు మన సముద్ర తీరమందలి ఉన్నటువంటి ఇసుక అంతా ఏంటిదమ్మా? సముద్ర గర్భం ఉన్నటువంటి ఆ యొక్క శిలలు అవన్నీ ఆ వాటర్ ఫోర్స్కి తగిలి 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 అది రేణువుగా మారిపోయినది. అర్థమైందా? అలాగే మీకు ఆ విధంగా అంటే మనం పట్టుకుంటే ఇసుకలాగా అనిపించే పదార్థం పోసి అది ఇసుకమ్మ అని చెప్పి, కానీ యాక్చువల్గా అది నేను చక్కెర ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే కానీ నమ్మరు. అవునా? అలాగే ఈయన పరీక్షించమంటున్నాడు, పరిశోధించమంటున్నాడు. ఏమని? అయ్యా నువ్వేమి చెప్తావో చెప్పు, నేను తప్పక పాటిస్తాను. ఎందుకంటే
నేనేమి సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నానయ్యా. కాబట్టి నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఎక్కడన్నా తేడా కనపడితే నీ ఇష్టం ప్రభువా అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. మరలా ఏం చెప్తున్నాడమ్మా? అయ్యా, నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకున్నానయ్యా, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. ఎందుకంటే ఆ సత్యం ఎవరిదై ఉంది? నీదై ఉన్నది. అంతేకాదు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. అంటే కపటంగా ఉండే వాళ్ళతో నేను పొందు చేయను, అలాగే పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. పనికి మాలిన వారు అంటే ఎవరు? వృధాగా కాలయాపన చేస్తూ ఏమీ చేయకుండా అటుపోయే వాళ్ళని ఇటుపోయే వాళ్ళని ఏదో ఒకటి అంటూ, ఈ వీధి చివరున్న ఇంటి మొదలుకొని ఆ వీధి చివరున్న ఇంటి వరకు అందరి విషయాలు చర్చిస్తూ, ఆ రీతిగా అంటే పని పాట ఉన్నా కూడా వాటిని చేయకుండా ఎవరైతే ఉంటారో వారు పనికి మాలిన వారితో సమానంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. అర్థమైందా? కాబట్టి నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా. నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు అంటే జస్ట్ మాటలతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు ఆయన అడుగుతుంది. ఆయన ఏమంటున్నాడమ్మా? నా అంతరింద్రియములను అలాగే నా హృదయమును పరిశోధించుము. మనం మెలకుగా ఉన్నామనుకోండి, ఒక ప్రశ్న మనల్ని ఎవరిని అడిగితే దానికి మనము కపటమైనటువంటి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉంటుందా? ఉండదా? అదే మన అంతరింద్రియములు అంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు, హృదయం, దాన్ని పరిశోధిస్తే అది అబద్ధం చెప్పుద్దా? ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా నిజం చెప్పకపోతే లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటారు. అంటే ఆయనకి లై డిటెక్టర్ పెట్టినప్పుడు ఆ నిజాలు ఎవరు చెప్తారు? ఆ మనిషి చెప్తాడా? చెప్పేది మనిషే, కానీ అతనితో నిజాలు చెప్పించేది ఏంటిది? తన ఇన్నర్ సోల్ ఏదైతే లోపల ఉన్నదో, అవి ఆ మైండ్లో ఏదైతే ఉన్నదో దాన్ని రియల్గా ఉన్నది కరెక్ట్గా చెప్తుంది. అర్థమైందా? ఎందుకంటే మనం చేసే పని ఒకటి ఉంటుంది, చెప్పే మాట ఒకటి ఉంటుంది, కానీ ఆ యొక్క టెస్ట్లో ఏదైతే చేసామో అదే చెప్తాం. నువ్వెంత ప్రయత్నించినా దాన్ని మార్చడం నీ వల్ల కాదు. అలాగే కీర్తనాకారుడు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అనమాట. అయ్యా, నా అంతరింద్రియాలని పరిశోధించు, నా హృదయాన్ని పరిశోధించయ్యా అని ఆయన వేడుకుంటున్నాడు. చూడండి, ఇంకా దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అంటే ఇక్కడ దుష్టుల సంఘము నాకు అసహ్యము అంటే అర్థము, ఎక్కడైతే 4-5 దుష్టులు ఉంటారో వారితో అసెంబ్ల్ అవటం అనమాట. అంటే కూర్చొని మాట్లాడటం, ముచ్చరించడం ఇలాంటివి. అలాంటి వారు నాకు అసహ్యులు, భక్తిహీనులతో నేను ఫ్రెండ్షిప్ చెయ్యను అంటున్నాడు. కాబట్టి మనము సాంగత్యం చేస్తున్నది ఎవరితో, లేకపోతే మనము ఎవరితో పొందుకోరి ఉన్నాం, పొందు చేస్తూ ఉన్నాము, ఇవన్నీ మనం పరిశోధించుకోవాలి. మనము దేవునికి అనుదృష్టి ఎదుట ఉన్నామన్న సంగతిని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఆయన మనల్ని ఎంతగా పరిశోధిస్తున్నాడు, ఎంతగా పరిశీలిస్తున్నాడు అనే విషయాల్ని మనం గమనించాలి. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే దేవుని దగ్గర ఈ విధంగా వేడుకోవాలి అంటే కనుక మనం నిజాయితీగా ఉండాలి, సత్యమును అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే దేవుని దగ్గర అబద్ధం ఆడటం మనకు వీలవుతుందా? వీలైతమ్మా? వీలు కాదు. ఎందుకంటే హృదయాంతరంగాల్ని పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు. నీ యొక్క హృదయాంతరంగంలో పుట్టిన ఒక మాట నీ పెదవులు దాటక మునిపే ఆయన దాన్ని తెలుసుకొని ఉన్న దేవుడు. ఆయన దగ్గర మనం అసత్యం చెప్పటం, లేకపోతే అబద్ధాలు ఆడటం, కపటంగా ఉండటం, ఇవన్నీ కూడా సాధ్యమయ్యేవి కాదు. అయినా కూడా కీర్తనాకారుడు అంత గర్వంగా, అంత గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు అంటే ఆ రీతిగా చెప్పుకుంటూ ఉన్నాడంటే ఆయన
ఆయన ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో అర్థం చేసుకోవాలి. మరి అంతే పర్ఫెక్ట్గా మనం కూడా దేవుని కనుదృష్టి ఎదుట ఉండాలి. అర్థమవుతుందా? ఆయన ఏమంటున్నాడు? పనికిమాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను. అంటే కపటమైన వారితో నేను పొందు చేయను. కానీ మనమే వేషధారిగా ఉంటుంటాం. మనమే ఎన్ని పనులున్నా కూడా ఆ పనులు ఏమి చేయకుండా ఆ యొక్క వారితో సాంగత్యం చేయడం కాదు, వారిలాగే ప్రవర్తిస్తుంటాం కొన్ని సందర్భాల్లో. అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి, వాటన్నిటిని వదిలివేయాలి. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అయ్యా, నేను నిర్దోషిని అని నా చేతులు కడుక్కుందును. ఈ విధానము యేసు ప్రభు వారికి తీర్పు తీర్చే క్షణమున ఒక ఆయన చేశాడు. ఎవరమ్మా ఆయన? పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఏమని? అయ్యా, నేనైతే నీకు ఏ శిక్ష విధించట్లా, ప్రజలు కోరుకున్నది మాత్రమే నేను చేస్తున్నా. కాబట్టి నిరపరాధి యొక్క రక్తాపరాధము నా మీద, నా కుటుంబం మీద ఉండకూడదు, ఎందుకంటే నేను నిరపరాధిని అని ఆయన అక్కడ చేతులు కడుక్కున్నాడు. అదే రీతిగా నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. నీ చుట్టూ అంటే నీ యొక్క బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణాలు చేస్తానయ్యా. నేను నిర్దోషిని ప్రభువా, దోషమేమి చెయ్యని వాడను. కానీ ముందు నా అధ్యాయంలో ఆయన ఒప్పేసుకున్నాడు కదా, నా బాల్య పాపం ఉంటే, నా యొక్క అతిక్రమాలు ఉంటే వాటిని లక్ష్య పెట్టొద్దయ్యా. అంటే తెలియక జరిగినవి ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టు ప్రభువా, తెలిసి నేనేమీ చెయ్యను అని ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు అనమాట. చూడండి, ఆ యొక్క బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేస్తూ అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఆ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ఆయన ఏం చేస్తా అంటాడమ్మా? ఆ యొక్క బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వివరిస్తానంటున్నాడు. అంతేకాదు, ప్రదక్షిణాలు చేస్తూ ఏం చేస్తా అంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. ఇంకా చూడండి, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అంటే దేవా, నీ నివాస మందిరమును, అలాగే నీ తేజో మహిమ నిలుచు స్థలమును. ఎక్కడ నిలుస్తుంది దేవుని యొక్క వెలుగు, మహిమ? అంటే ఆయన ప్రెజెన్స్ ఎక్కడ నిలబడుద్దమ్మా? సంఘం ఒకటి, ఇంకా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారు అక్కడ నేనుంటానని చెప్పిన దేవుడు. ఆయన ఉన్న చోట ఏముంటుంది? ఆయన యొక్క తేజో మహిమ నిలిచి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనము ఏ ప్రదేశాన్ని అయితే దేవుని కొరకు మన గృహంలో అయినా సరే మనం ఏం చేస్తామంటే ఒక సన్నిధిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఆ సన్నిధి ఏర్పాటు చేసుకున్నంతసేపు, అంటే ఆ ప్రార్థన ఆ విధానం అంతా అయిపోయేంతసేపు కూడా మనం ఆ ప్లేస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అయిపోయిన తర్వాత ఇంకా అటు ఇటు ఆ ప్లేస్ మీద తిరుగుతూ ఉంటాం కదా. కానీ అలా కాకుండా మనము ప్రొద్దుగూకులు తిరిగే ప్లేస్ కాకుండా ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకొని మనం సన్నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ సన్నిధి దేవుని యొక్క తేజో మహిమతో నిలిచి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆయన కొరకు మనము నిత్యము అక్కడ కూడుతూ ఉండగా ఆ కూడిన ప్రదేశానికి ఒక విలువను మనం ఇవ్వాలి. అలాగని చెప్పేసి వెంటనే మనం ఎక్కడైతే కూర్చున్నామో ఇక మరుసటి రోజు నుంచి అక్కడ ముగ్గులేసి లేకపోతే అటుపోతా నమస్కారం ఇటుపోతా నమస్కారం చేయకండమ్మా. దాని అర్థం అది కాదు. నీవు ఎక్కడైతే కూర్చుని దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకున్నావు అది ఆయన తేజో మహిమతో నిలుచు స్థానమై ఉండగా ఆ స్థానాన్ని అపవిత్రపరచకుండా ఉంటే చాలు. అర్థమవుతుందా? లైక్ అపవిత్రపరచకుండా ఉన్నటువంటి ఏమీ లేదు. మనం ఏంటంటే జస్ట్ చెప్తున్నానమ్మా, మనం టీవీ ఉన్న దగ్గర ఎదురుగా మన సన్నిధిని ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ టీవీ ఉంటుంది, ఇక్కడ సన్నిధి ఏర్పాటు చేసుకుంటారు. ఓకేనా? సన్నిధి ఏర్పాటు చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే కూర్చొని కాలు చాపుకొని టీవీ చూస్తా, తింటూ అక్కడ ఎంగిలి మెతుకులు పడిపోతా లేకపోతే కర్రీస్ పడిపోతా ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక ప్రదేశం, అంటే సౌకర్యం లేని వాళ్ళని మనం ఏమీ అనలేము, వాళ్ళకి ఇలా చేయండి అని చెప్పేసి నిర్దేశించలేము. కానీ అవకాశం ఉన్నవారు దేవుడు తప్పుగా ఎంచుతాడు అని నేను చెప్పట్లా, కానీ దేవుని యొక్క పరిశుద్ధ స్థలముగా మనం భావించినప్పుడు
ఆ యొక్క స్థలములో దేవుడు ఉండటానికి వచ్చి ఆయన తేజోమహిమని అక్కడ నిలబెట్టడానికి మనం ఆ ప్రదేశాన్ని ఎలా ఉంచాలి? పరిశుద్ధంగా ఉంచాలా లేదా? కాబట్టి గమనించాలి. చూడమ్మా, పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. అంటే దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా పాపులతో నా ప్రాణాన్ని చేర్చవద్దు, నరహంతకులతో నా జీవమును చేర్చవద్దు అయ్యా, ఎందుకంటే వారి చేతుల్లో దుష్కార్యాలు ఉన్నాయి, అలాగే వారి కుడి చేయి లంచంతో నిండి ఉంది. బల్ల కింద సంపాదన అన్నమాట. అర్థమైందా? అంటే అన్యాయపు ఆర్జన అవి ఉన్నాయి అయ్యా, కాబట్టి నన్ను వారితో చేర్చొద్దు. ఒకవేళ నన్ను శిక్షించాలి అని నీకు అనిపిస్తే నీ ఇష్టం వచ్చిన శిక్షవే, కానీ నన్ను మాత్రం వారితో చేర్చొద్దు ప్రభువా అని వేడుకుంటూ ఉన్నాను అనమాట. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపు, నన్ను కరుణింపు. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించదను. మరి ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపు, నన్ను కరుణింపు. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించదను. అయ్యా ప్రతి చోట నేను నిన్ను స్తుతిస్తాను దేవా, ఎందుకంటే నేను యథార్థవంతుడై నడుచుకుంటున్నాను కాబట్టి నన్ను విమోచించయ్యా, నా ఎడల కృప చూపయ్యా, నన్ను కరుణించయ్యా. పాపులతోనూ నరహంతకులతోనూ నన్ను చేర్చవద్దయ్యా, ఎందుకంటే వారి యొక్క సాంగత్యము నాకు అసహ్యం, వారి పొందు నాకు అసహ్యము. వారితో నేను వారి సమాజ మందిరంలో నేను చేరను, వారి సంఘంలో నేను చేరను. నేను యథార్థంగా నడుచుకుందును. కావాలంటే నా అంతరింద్రియములను పరిశోధించు, నా హృదయమును పరిశోధించయ్యాలి, పరిశోధించి నాకు తీర్పు తీర్చు. ఆ తీర్పు నేను ఏమైతే నీ ఎడల నేను చెప్పుకొనుచు ఉన్నానో వాటన్నింటినీ కూడా నీవు పరిశోధించి నాకు తగిన తీర్పు తీర్చయ్యా అని చెప్పి కీర్తనకారుడు వేడుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి అంటే అంత గొప్ప విధానాన్ని మనము దేవుని ఎదురుగా మనం చెప్పగలిగిన వారిగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎదుర్కొనేటప్పుడు తల ఎత్తుకునే వారుగా మనం ఉండాలంటే మనం ఏ సమయంలో అయినా సరే అయ్యా నేను ఇది అని చెప్పగలిగిన వారుగా ఉండాలి. అర్థమవుతుందా? అయ్యా నేనంటే అని అలాగా ఇలాగని కారణాలు వెతుక్కునే వారుగా ఉండకూడదు. ప్రభువా నేను ఇది, నీ కనుదృష్టి ఎదుట నేను నిందారహితంగా ఉన్నాను కాబట్టి నన్ను కరుణింపు, యథార్థంగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా కాబట్టి నన్ను జ్ఞాపకం ఉంచుకోయ్యా అని చెప్పి మనము అడగగలిగినటువంటి విధానాన్ని మనం అవలంబించుకునేవారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి ఆ రీతిగా మనం ఉండుటకై మనం నడవవలసిన మార్గములు దేవుడు మనకు బోధించును గాక. ఆమేన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కు దేవుడు దీవించును గాక. ఆమేన్. వందనాలమ్మా.